హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులనేవి రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. అయితే రైతులలో ఒక ఆందోళన ఉన్నది. ఇప్పటివరకు నాకు కానీ, మా తోటి వారికి కానీ, మా గ్రామంలో ఎవరికీ నిధులు జమ కాలేదు. మరి నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే అంశాలకి సంబంధించి సందేహాలున్నాయి. ఈ వీడియోలో మీకు పూర్తిస్థాయి సమాచారాన్ని అందించబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం లోపు నుండి దాదాపుగా 5-6 ఎకరాలకి సంబంధించి కూడా చాలామంది ఖాతాలలో నిధులు జమయ్యాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 2025లో యాసంగి సీజన్కి సంబంధించి ఒక ప్రూఫ్ను మీకు చూపించదలుచుకున్నాను. 27వ తారీఖు నాడు ప్రభుత్వం ₹6,900 1 ఎకరం 10 గుంటలు కలిగిన రైతుల ఖాతాలలో జమ చేసిన స్టేట్మెంట్ని చూసుకోవచ్చు అనమాట. సో సుమారుగా కాబట్టి ఈ 2025 యాసంగి సీజన్లో ఈ రైతు భరోసాకి సంబంధించి అంటే 2024 యాసంగికి సంబంధించి 25లో మనకి ఈ జనవరి నెలలో జమ అయ్యాయి అనమాట. అయితే మిగతా వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది కనుక తెలుసుకున్నట్లయితే సాగు చేసిన ప్రతి ఎకరాకి రైతు భరోసా అనేది అందబోతుంది. కానీ ఇప్పటి వరకు మొదటి విడతలో భాగంగా ప్రభుత్వం రైతు భరోసా కేవలం 4,41,911 మందికి మాత్రమే జమ చేసింది అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. 569 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతు భరోసాకి ప్రభుత్వం కేటాయింపు చేసింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,52,00,000 ఎకరాలు అనేవి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇది రైతు బంధుకి సంబంధించిన వివరణ అయితే. సో ఇందులో 20 లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కట్టీఫ్ చేయబోతుంది, అంటే రైతు బంధుకి అనర్హతగా గుర్తించబోతుంది అనేది తెలుస్తుందన్నమాట. ఆ పూర్తి స్థాయి సర్వే అయిపోయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతుల ఖాతాలలో ఏవైతే 8,000 కోట్ల రూపాయలతో కూడిన ఈ రైతు భరోసా బడ్జెట్ ఉందో ఆ నిధులు జమ కావడానికి ఆస్కారాలు అయితే అవుపిస్తున్నాయి అనేది సమాచారం అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో మరొక 4 రోజుల తర్వాత సర్వే 100కి 100% పూర్తయిన తర్వాత మిగతా గ్రామాలలో ఏవైతే 8,000 కోట్ల రూపాయల సుమారు అంచనా వేసిన నిధులు ఉన్నాయో అవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయనుంది అనేది తెలుస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మొదటి విడతలో సుమారుగా ప్రభుత్వం 600 నుండి 700 కోట్ల రూపాయల వరకు కేటాయింపు చేయొచ్చు అనేది తెలుస్తుంది. రెండో విడతలో భాగంగా 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 17 లక్షల మంది. వీళ్ళకి మూడో విడత కింద సుమారుగా 1,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుందనే సమాచారం తెలుస్తుంది. ఇలా విడతల వారీగా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయి. కానీ మొదటి విడతలో కేవలం 533 నుండి 570 గ్రామాలలో మాత్రమే రైతు భరోసా నిధులకు జమ అయినట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖు నాడు 621 గ్రామాలను ఎంపిక చేసుకున్న ప్రభుత్వం 530 నుండి 570 గ్రామాలలోనే సుమారుగా 100కి 100% పూర్తిస్థాయి నిధులను కేటాయింపు చేసింది అనేది తాజాగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి సర్వే పూర్తయినాకనే ఇతరత్ర ఖాతాలలోకి నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడానికి అవకాశాలు తప్పిస్తున్నాయి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే లేటెస్ట్ వీడియోల రూపంలో మీకు సమాచారాలు అందిస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.